ఇక్కడ వేరే పెట్టాను. వీటి సక్కర్స్ అన్నీ కట్ చేశాను. సో ఇది ఒక్కటే ఇలా వస్తుంది. అండ్ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే మీ దాంట్లో ఫ్లవరింగ్ ఎక్కువ వస్తే చూడండి, ఇది అవుతుంది, ఇంకా రేపు 2 డేస్లో అవ్వాలి. కానీ మా దగ్గర పక్షులు ఎక్కువ ఉండటం వల్ల ఇది ప్రాబ్లం. హాఫ్ తినేసింది, చూసారా? తినేస్తాయి ఖచ్చితంగా. ఇప్పుడు ఇది వదిలేసామంటే మొత్తం ఫేడ్ అయిపోతుంది. ఇది యాక్చువల్ ఇంకా పూర్తిగా కూడా అవ్వలేదు. అదనమాట మా దగ్గర ప్రాబ్లం. అండ్ మీకు గ్రో సైడ్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇదంతా కూడా ఒకటే ప్లాంట్. ఇక్కడ చూపిస్తాం. ఇక్కడ చూసారా 2 ప్లాంట్స్ ఉన్నాయి. ఎంత హెల్తీగా పెరుగుతున్నాయో, ఎంత బుషీగా ఉంది చూడండి. ఎందుకంటే వీటికి సక్కర్స్ అనేవి లేవు. సో గ్రోత్ అనేది బాగా వచ్చి దీనికి ఫ్రూటింగ్ అనేది బాగా వస్తుంది. అండ్ ఇక్కడ కూడా ఇది చాలా హెల్తీగా ఉంది. వెరీ హెల్తీ అండ్ వెరీ స్ట్రాంగ్ ప్లాంట్. డెఫినెట్గా వీటికి వచ్చే సీడ్స్ అన్నీ కూడా, వచ్చే ఫ్రూట్స్ అన్నీ కూడా చాలా బాగుంటుంది. కాకపోతే దీనికి ఒక సక్కర్ లాగా స్టార్ట్ అయిందనమాట. ఇక్కడ మీకు చూపిస్తాను. సో ఇక్కడ అలా సక్కర్ లాగా స్టార్ట్ అయ్యి అలా వెళ్తుంది. సో మనకి కావాల్సింది ఈ ప్లాంట్కి స్ట్రాంగ్ స్ట్రాబెర్రీస్ కావాలి, మంచి హెల్తీ స్ట్రాబెర్రీస్. సో ఇక్కడి నుంచి ఇది ఇక్కడ వరకు వచ్చింది, చూపిస్తా. సో ఈ లీఫ్ ఇలా సక్కర్, సో ఇదిగో చూడండి లీఫ్ రూట్స్ చూస్తున్నారా, అదిగో రూట్స్ అలా ఫామ్ అవుతుంది సక్కర్కి. సో ఇదొక్కటి మనం ఇక్కడి నుంచి ఇది పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అది ఎలా స్ప్రెడ్ అవుతూ ఇక్కడ దాకా వచ్చింది. సో మనకి ఈ స్ట్రాబెర్రీ ఒకటి హెల్తీగా కావాలి, అండ్ వీటిది ఇక్కడున్న ఈ ప్లాంట్ ఒకటి హెల్తీగా ఉంటే వీటి ఫ్రూట్స్ మనకి హెల్తీగా గ్రో అవుతాయి. ఇలాంటి సక్కర్ ఒకటి అవసరం లేదు, కట్ చేసేయాలి. అండ్ ఇదే కాకుండా ఇక్కడి నుంచి చూస్తే ఇక్కడి నుంచి ఇది వేస్ట్ అనమాట. ఇది ఇక్కడే వచ్చింది, ఈ సక్కర్లోనే వచ్చింది, చూపిస్తూ ఉంటుంది. చూసారా, ఒకటి మనకి ఇక్కడ ఇలా సక్కర్ లాగా ప్లాంట్ పనికొచ్చేది, ఇది పనికిరాందేమో ఇది. సో ఇలా డెలికేట్ మీకు చూసి ఇదిగో ఇలా ఉంటుంది. సో ఇలాంటివి మీకు పనికిరాదు, కట్ చేసేయాలి. నేనైతే చేతితోటే కట్ చేసేస్తాను. సో కట్ చేసేయాలి. ఒక ప్లాంట్ ఇంకొకటి. సో మదర్ ప్లాంట్ తర్వాత మీకు ఇది ఒకటి హెల్తీగా ఉంటుంది, స్ట్రాంగ్గా ఉంది, చూసారు కదా. ఇది ఒక్కటి ఇక్కడ ఉంచుకొని, అండ్ ఇది టిప్ ఉంది కదా, ఇదొకటి కూడా మనకు అక్కర్లేదు. సో దీన్ని సీజర్తో నేను కట్ చేసి చూపిస్తాను. సో ఏంటంటే ప్రాబ్లం, ఇవి ఇలా గ్రో అవుతూ వెళ్ళిపోతే మనకి ఆ ఫ్రూటింగ్ అనేది ఇక్కడ సరిగ్గా రాదు. సో ఎక్స్ట్రా ఉన్నది ఎప్పుడు కట్ చేసేయాలి. అలా ఫైన్. ఇప్పుడు ఇది కట్ చేసేసారు, మనకు అవసరం లేదు, తీసేసారు. ఇక్కడున్న ఈ ప్లాంట్ గ్రోత్ అనేది ఇప్పుడు దాని ఎలా ఉందో అక్కడ అంత బుషీగా ఇది కూడా స్టార్ట్ అవుతుంది అనమాట. ఎందుకంటే దీనికి ఎక్స్ట్రా ఎనర్జీ అనేది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళదు, దాని నుంచి వచ్చే లీవ్స్ అంతా ఇక్కడ వస్తుంది. అండ్ ఇది ఇక్కడ వచ్చిన కొత్త రూట్స్తో ఇక్కడే స్టార్ట్ అవుతుంది, ఇక్కడ డెవలప్ అయిపోతుంది. దీనికి ఎనర్జీ ఉంది, ఇది గ్రోత్ బాగా వస్తుంది, మీకు ఫ్రూటింగ్ అనేది బాగా వస్తుంది. ఒకే ప్లాంట్ మీకు ఆల్మోస్ట్ 32 డేస్లో, అంటే మీరు నాటిన తర్వాత 30 to 40 డేస్లో ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. దీనికి వచ్చే సక్కర్స్ కట్ చేస్తే చెట్టు బలంగా పెరిగి ఒకే మొక్కకి, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ రెండు కూడా గుత్తులు ఒకే చెట్టుకు వచ్చాయి. అండ్ ఫ్రూట్ సైజ్ కూడా పెద్దగా వస్తుంది, అది ఇంపార్టెంట్. అండ్ దీనికి పర్టికులర్గా ఫర్టిలైజర్స్ అంటే టీ డికాషన్ ఒకటి బాగా డ్రై చేసేసి, ఆ డ్రై చేసిన టీ డికాషన్ ఇస్తాను. ఇంకొకటి వర్మి కంపోస్ట్ మాత్రమే ఇస్తాను, ఎందుకంటే మిగతా అతిగా ఫర్టిలైజర్స్ దీనికి అంత కరెక్ట్ కాదు. సో ఇది నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు కంటిన్యూస్గా మీకు ఫ్రూటింగ్ అనేది వస్తూనే ఉంటుంది. నర్సరీస్లో కొనుక్కున్న ఈ టైంలోనే తీసుకోండి మీరు.
అండ్ మిగతా పెస్ట్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా ఈ స్ట్రాబెర్రీస్కి అయితే ఉండవు. I hope you like the video. See you again in another interesting video. Till then, happy gardening.